జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారైనా అసెంబ్లీలో అడుగు పెడతారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల ఓటమి పొందిన జనసేనాని ఈసారి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళుతున్నారు? గతంలో పోటీ చేసిన భీమవరం గాజువాకను కాదని పిఠాపురాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అక్కడ పవన్ కున్న అనుకూలతలేంటి, మైనస్లేంటి? పొత్తులో భాగంగా టీడీపీ నుంచి టికెట్ ఆశించిన అభ్యర్థులు పవన్ కు సపోర్ట్ చేస్తారా? ఇంతకు పిఠాపురంలో పవన్ ప్రచారం ఎప్పుడు? అసెంబ్లీలోకి తొలిసారి అడుగు పెట్టాలన్న పవన్ కలను పిఠాపురం ప్రజలు నెరవేర్చుతారా? ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టి అధ్యక్ష అనాలని బలంగా కోరుకుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ లక్ష్యంతోనే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ భీమవరం గాజువాక 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. 2019లో వైసీపీ సునామీలో ఓటమి తప్పలేదు. దీంతో అసెంబ్లీలోకి అడుగు పెట్టాలన్న పవన్ ముచ్చట తీరకుండానే పోయింది. గత ఓటమి అనుభవాల దృష్ట్యా పోయినసారి పోటీ చేసిన స్థానాలను కాదని ఈసారి కొత్త నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. సర్వేల ఫలితాలు, గెలుపు అంచనాల నేపథ్యంలో పిఠాపురాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ పవన్ సొంత సామాజిక వర్గమైన కాపు ఓటర్లు ఎక్కువగా ఉండడంతో కలిసి వస్తుందనేటువంటి భావనలో ఉన్నారు పవన్. ఇక పవన్ పోటీతో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఫలితం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ రేపుతోంది. అక్కడి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కూటమి నేతలు కలిసి వస్తారా అనే చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగ గీత బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబుపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఎంపీగా ఉన్న వంగ గీతను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తున్నారు జగన్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు 91,000 వరకు ఉన్నాయి. అభ్యర్థులు గెలుపోవటంలో వీళ్లే కీలకం కానున్నారు. ఇటు పవన్ అటు వైసీపీ నుంచి ఇద్దరు కాపులే పోటీ చేస్తుండటంతో ఆ వర్గం ఎటువైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో కాపు ఓట్లతో గెలిచిన వైసీపీ ఈసారి కూడా ఆ సామాజిక వర్గం తమ వైపు ఉందని గట్టిగా నమ్ముతూ గీతను పోటీకి దించారు. కాపుల ఓట్లను చీల్చడం ద్వారా పవన్ గెలుపును అడ్డుకోవచ్చు అన్నది జగన్ ప్లాన్ అట. ఇందులో భాగంగానే కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి చేర్చుకున్నారని స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు కాపు ఓటర్లు తనకే సపోర్టుగా ఉంటారనే నమ్మకంతో ముందుకు వెళుతున్నారు పవన్. వైసీపీ నుంచి పోటీ ఎలా ఉన్నా పిఠాపురంలో కూటమి నేతలు పవన్ కు సపోర్ట్ చేస్తారా, జనసేనాని గెలుపు కోసం కృషి చేస్తారా అనే చర్చ తెరపైకి వస్తోంది. మొన్నటి వరకు పిఠాపురం స్థానంపై భారీ నమ్మకం పెట్టుకున్నారు టీడీపీ నేత సత్యనారాయణ. కానీ పవన్ ఎంట్రీతో ఆయన ఆశలకు గండి పడినట్టయింది. కూటమి పొత్తులో భాగంగా పిఠాపురం స్థానాన్ని జనసేన కేటాయించారు చంద్రబాబు. పార్టీ అధినేత నిర్ణయాన్ని తొలుత సత్యనారాయణ వర్మతో పాటు ఆయన మద్దతుదారులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు వర్మతో చర్చలు జరిపి ఎమ్మెల్సీ ఇస్తానన్న హామీ ఇవ్వడంతో పిఠాపురం టీడీపీలో అసంతృప్తి జ్వాలలు చల్లారాయి. చంద్రబాబు బుజ్జగింపులతో పవన్ గెలుపు కోసం కృషి చేస్తామని వర్మ ప్రకటించడంతో లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. మద్దతిచ్చేందుకు లీడర్లోకే చెప్పినా క్షేత్రస్థాయిలో తమ్ముళ్లు సపోర్ట్ చేస్తారా? ఓట్ల బదిలీ అనేది ఇప్పుడు అసలైన పాయింట్గా నిలుస్తోంది. ప్రచారంలో భాగంగా మరో 4 రోజుల్లో పవన్ కళ్యాణ్ తొలిసారి పిఠాపురం వస్తున్నారు. అక్కడ 3 పార్టీలకు చెందిన నేతలు కేడర్తో సమావేశం కానున్నారు. గ్రామాల వారీగా ప్రచారంపై స్థానిక నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏ అంశాలను ప్రస్తావించాలి, ఏ ప్రాంతాల్లో ఏ సమస్యలు ఉన్నాయనే దానిపై చర్చించనున్నారు పవన్. వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించనున్నారు. అయితే గెలుపు కోసం పక్కా వ్యూహంతో పవన్ ముందుకు వెళుతుంటే జనసేనాని నిలువరించాలని ఈసారి కూడా అసెంబ్లీలోకి వెళ్లకుండా వైసీపీ పై ఎత్తులు వేస్తోంది.